ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధ్యక్ష కేసీఆర్ గారు ఉన్నప్పుడు 6,18,000 మందికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సాదా బైనామా అమలు చేసి పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చాం. కానీ వీళ్ళు ఏం చెప్పారు, మేము రాగానే 2వ విడత సాదా బైనామా పూర్తి చేస్తామన్నారు అధ్యక్ష. కానీ జరిగింది ఏంది అధ్యక్ష, 4,06,991 దరఖాస్తులు రిజెక్ట్ చేసినారు. కేవలం 177 మందికి మాత్రమే సాదా బైనామా అమలు చేశారు. అది అమలు చేసే ఉద్దేశం లేక మెలిక పెట్టారు. ఏం మెలిక, మీకు అమ్మిన వాళ్ళు బాండ్ పేపర్ మీద రాసిస్తే సాదా బైనామా అమలు చేస్తాం, అమ్మినోడు రాసియడు, నువ్వు సాదా బైనామా చెయ్యవు అంటే 8 లక్షల మంది సాదా బైనామా దరఖాస్తుదారుల నోట్లో మట్టి కొట్టారు, వాళ్ళకి ఇచ్చిన మాట తప్పారు. మీరు ఈ నెల 18వ తారీఖు నాడు జీవో నెంబర్ 76 ప్రకారం దీన్ని ఏదైతే అఫిడవిట్ అమ్మిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి కొనిన వాళ్ళు అని చెప్పామో దాన్ని సవరించే అంశాన్ని ఈ జీవో ద్వారా రాష్ట్ర ప్రజలకి ఎవరైతే ఇబ్బందులు పడుతున్న రైతన్నలకి స్పష్టంగా మేలు జరిగే విధంగా ఈ జీవోని తీసుకొచ్చాం అధ్యక్ష. ఇప్పుడు ఎవరైతే గతంలో అమ్ముకున్న వాళ్ళు, గతంలో కొనుక్కున్న వాళ్ళు, ఆ అమ్ముకున్న వాళ్ళ దగ్గర నుంచి ఏ రకమైన అఫిడవిట్ ఇప్పుడు అవసరం లేదు అధ్యక్ష.